హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇండియాకి వచ్చినాక వీడియోస్ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయలేకపోతున్నాను, బట్ డైలీ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేసేకి, అప్డేట్స్ ఇచ్చేకి ట్రై చేస్తాను. ఇవాళ వీడియోలో అయితే అమ్మ వాళ్ళు మాల వేసిన స్వాములకి భోజనాలు చేస్తున్నారా, ఇంటికి పిలిచి పెడదామనేసి. ఇంకా ఫుడ్ ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు, వాటి రెసిపీస్, పూజలు అన్నీ చూసేద్దామా. ఫస్ట్ అయితే పెసరపప్పు పాయసం చేస్తుంది. క్వాంటిటీస్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, అంతా ఒక 15 to 20 మెంబర్స్ కోసం చేస్తుంది. ఫస్ట్ పెసరపప్పు లో ఫ్లేమ్లో నెయ్యిలో సాట్ చేసేసి కాసేపు తర్వాత కుక్కర్లో వాటర్ వేసుకొని ఈ పెసరపప్పు నార్మల్గా మనం పప్పుకు పెడతాం కదా, అలా 3 విజిల్స్ పెట్టాలి. ఆల్రెడీ కుక్కర్లో సగ్గుబియ్యం కూడా వాటర్ వేసి ఒక 2 to 3 విజిల్స్ పెట్టేసి ఉన్నిందమ్మ. తర్వాత రెండు మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ సేమియా నెయ్యిలో కొంచెం వేయించేసుకొని వాటర్ బాయిల్ పెట్టేసుకొని దాంట్లో బాయిల్ అవుతున్నప్పుడు ఈ సేమియా వేయించి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడే పెసరపప్పు సగ్గుబియ్యం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్కి వేసి అది పెట్టేసి అవి ఉడుకుతూ ఉన్నప్పుడు బెల్లం ఉంటుంది కదా దంచి పెట్టేసుకొని పొడిలాగా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. బాగా ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేయకపోతే పాయసంలో బాగుండదు కదా, ఇంకా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇలా పాయసం ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ డే పాయసం ఆ రోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే తింటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా బాగుంటుంది కదా. ఇంకా పాయసం అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్ చేస్తున్నారు నెక్స్ట్. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్ అనమాట. అన్న ఫ్రెండ్స్ వస్తున్నారు స్వాములు. ఇలా ఇంట్లో చేస్తున్నప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఉండేలా చూసుకుంటే బెటరు, మనకు ఈజీగా అవుతుంది, ఫుడ్ కూడా సింపుల్గా టేస్టీగా పెట్టేయచ్చు. ఇంకా వెజిటేబుల్ రైస్ కోసం కూరగాయలు కట్ చేస్తున్నాము. ఇది చాలా సింపుల్ వెజ్ బిర్యానీ. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకొని నానబెట్టుకోవాలి. క్వాంటిటీ ఎగ్జాక్ట్గా చెప్పలేను, 15 మెంబర్స్కి చేస్తున్నామంటే మనం కొంచెం ఎక్స్ట్రా మిగిలిపోయినా పర్లేదు, అయిపోకూడదు అంటారు కదా, సో 20 మెంబర్స్కి అయ్యేటట్లు చేసుకునేది బెటర్ అనేసి. ఇంకా ఆయిల్ వేసేసుకొని పెద్ద ప్యాన్లో బిర్యానీ స్పైసెస్ వేసే ముందు వాటర్లో వేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఇంకా ఆయిల్లో కొంచెం సన్నగా బాగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ నానబెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి నానబెట్టడం వల్ల టేస్ట్ బాగా వస్తుందంట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని మిక్సీకి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఆల్రెడీ స్టోర్ చేసుకున్న దానికంటే. ఇంకా అది అల్లము వెల్లుల్లి బాగా జిగురుకొని మిక్సీకి వేసేసుకొని అందులో ఆనియన్స్ వేగేటప్పుడు పేస్ట్ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ఆనియన్స్ బాగా వేగితే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా సన్నగా కట్ చేసుకున్న టమోటాస్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత టమోటాస్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా నేను అలా హెల్ప్ చేస్తున్నా, ఉడత సాయంలాగా. మా చిట్టి తల్లి నిద్రపోతుంటే ఇంకా కొంచెం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్స్ ఎక్కువ కనిపించాలి కదా. ఇంకా క్యారెట్, బీన్స్, పొటాటో ఇలా అవైలబుల్ ఉన్నవన్నీ బాగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేస్తే బాగా ముక్కలకి పడుతుంది. ఇట్లా మసాలాలు ఏమీ అవసరం లేదు, టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఇంకా ఎసురు కొంచెం కాగేటప్పుడు ఫ్రై అయిన తర్వాత ఎసురుకి వేసుకోవాలన్నమాట. అందులో వాటర్ క్వాంటిటీ ఒక బియ్యం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ లాగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసినా మరీ మెత్తగా అయిపోతుంది, కొంచెం పొడి పొడిగా ఉంటేనే తినేకి బాగుంటుంది, చూసేకి కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఇక్కడ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎసురు కాగినాక మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఇంకా కొంచెం రైస్ పలుకుగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఆవిరికే బాగా ఉడిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వడలు చేస్తున్నారు, ఉద్ది వడలు. ఉద్దిపప్పు ఒక 4-5 అవర్స్ నానబెట్టేసుకొని మిక్సీకి వేసేసి అందులో కొన్ని ఆనియన్స్ కట్ చేసినవి, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి వేసుకొని ఇంకా కొంచెం రవ్వ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా రవ్వ కూడా యాడ్ చేశారు. ఇంకా వడలు అయితే చేసేస్తున్నారు అనమాట. పక్కన వెజిటేబుల్ రైస్ ఉడికేలోపు వడలు కూడా చేసినారు. కొంచెం పలసగా అయిందనమాట. మనకి ఇట్లా ఇదొక టిప్ అనుకోండి, ఈ ఉద్ది వడలు కొంచెం పలసగా అయితే చేసేటప్పుడు పిండి కొంచెం రవ్వ కలిపామనుకోండి టేస్ట్ బాగుంటుంది, మనకు వేసేకి కూడా వడలు ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం వేసినప్పుడు పలసగా జారిపోతూ కొద్దిగా రవ్వ కలిపేసరికి బాగా
క్రిస్పీగా ఉన్నాయి, రౌండ్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వెజిటేబుల్ రైస్లోకి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంక ఇలా అవుతుండగా మా చిట్టి తల్లి లేసేసింది. ఇంక చిట్టి తల్లికి వెజిటేబుల్ రైసే పెడుతున్నా. ఇందులో మసాలాలు ఏం యాడ్ చేయలేదు కాబట్టి తనకి వెజిటేబుల్స్ బాగా తింటుంది కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బేసిక్గా నేను బేబీకి ఎక్కువగా వెజిటేబుల్స్ ఉడకబెట్టినవే పెడుతూ ఉంటాను కదా. ఇంకా బుడ్డిదానికి కూడా రైస్ పెట్టేసినాను. నెక్స్ట్ వంటలన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా స్వాములకి భోజనం పెట్టేకి రెడీ చేస్తున్నారనమాట అరేంజ్మెంట్స్. ఇంకా ఏమేం చేసామో చూసేద్దామా. ఫస్ట్ మళ్ళీ ఏమేం వంటలు స్లోగా చూపించేస్తాను. వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పాయసం ఆల్రెడీ మనం ఫస్ట్లోనే చూసాం కదా పాయసము. ఈ పచ్చడి రోటి పచ్చడి అనమాట. నేను ఈ రెసిపీ ఎవరికన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కంపల్సరీ షేర్ చేస్తాను. చాలా బాగుంది పచ్చడి. నెక్స్ట్ రసము, వైట్ రైసు, పప్పు, ఇంకా వడలు, వేడి వేడి వడలు అన్నీ చేసేసామన్నమాట. ఇవాళ ఈ ఐటమ్స్ అనమాట మేము స్వాములకి పెట్టేకి వెజిటేరియన్లో చేసిన ఐటమ్స్ వచ్చేసి. ఇంకా స్వాములు అయితే వచ్చేసారు. ఇంకా అందరికీ వడ్డిస్తున్నాం అనమాట. గణపతి భగవానే రక్షకనే. 3 years తర్వాత, ఆల్మోస్ట్ 3 years అయింది ఇండియాకి వచ్చి. ఇంకా ఇలా ఒక డివోషనల్ వైబ్ వచ్చింది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరం కలిసి ఇలా భోజనాలు వంట చేయడం కానీ, ఇంకా అందరు స్వాములు రావడం, మంచి డివోషనల్ వైబ్ అయితే వచ్చింది. ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా చిట్టి తల్లి ఏమో బాగా ఎంజాయ్ చేస్తుంది అందరినీ చూస్తూ, ఇలా అన్నీ కొత్తగా కనపడుతుంటే. తర్వాత మేము భోజనం చేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 years తర్వాత నేను అరిటాకులో భోజనం అలా ఇవాళ మన వీడియో డివోషనల్ వైబ్తో పూర్తవుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.